సీఎం జగన్తో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమావేశం ముగిసింది. మార్పులు అనేది రాజకీయ ప్రక్రియని, ఎన్నికల సమయంలో సర్వసాధారణంగా మార్పులు జరుగుతుంటాయని అన్నారు. తనను మండపేట నుంచే పోటీ చేయమన్నారని, అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఎవరి అవసరం ఎక్కడ ఉందో అక్కడికి మారుస్తున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కాపుల కోసం వాకిలి ఇప్పుడు తెరిచాడు అంటే ఇప్పటివరకు మూసేసినట్టు కాదని అన్నారు. ఎవరూ ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేయలేరని, కులం బలం ఉండొచ్చు కానీ గెలుపును నిర్ణయించలేరని తెలిపారు. సర్వసాధారణంగా జరుగుతుంటాయి. నేను సీఎంఓకి వచ్చిన దాంట్లో ఆ ఇష్యూ ఏం లేదు. నన్ను మార్పులు చేర్పు అనేది లేదు. నేను మెండపేట నుంచే పోటీ చేయమన్నారు, మెండపేట నుంచే పోటీ చేస్తున్నాను. ఇది ఈనాడు కాదు, అప్పుడే 6 నెలల క్రితమే చెప్పడం జరిగింది. తర్వాత మార్పులు అంటారా, ఎక్కడ ఎవరో గెలుస్తారు ఏంటనేటువంటి చూసుకుని పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా మరి ఆయన చెప్పిన నిర్ణయాన్ని దేన్ని కూడా పార్టీ కేడర్ అంతా కూడా ఆమోదిస్తుంది అనేటువంటి అన్నమాట. అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, అన్ని చోట్ల మారుతున్నారు. వాళ్ళ యొక్క అవసరం ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ అవసరం లేదా అనేటువంటిది కాదు. ఇక్కడ ఎలాగ గెలిచి సీటుగా ఉన్నప్పుడు ఇంకో చోట తీసుకెళ్తే ఇంకో చోట ఉపయోగపడుతుంది అనేటువంటిది పార్టీ అధ్యక్షుడి యొక్క ఆలోచన. జనసేన ప్రభావం ఎక్కువ గోదావరి జిల్లాల మీద ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే మార్పులు అనేది కూడా చూపిస్తారు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. తూర్పుగోదావరి జిల్లాల్లో గోదావరి జిల్లా అనేటువంటిది పాపులేషన్. ఇవే బులెటిన్ విశేషాలు.